వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్ మీ క్లాస్ లైఫ్ అయితే నైల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే అవర్ టాపిక్ ఈజ్, నేను ఇప్పుడే చెప్తున్నా, నేను ఏ గవర్నమెంట్ని నేను కించపరచట్లేదు, ఏ గవర్నమెంట్ని నేను అవమానించట్లేదు. టుడే అవర్ టాపిక్ ఈజ్ పథకాలు. ఎందుకు ఈ పథకాలు? జనాల్లో కష్టపడే శక్తి ఉంది, సోంబేరితనం అలవాటైంది కొంతమందికి, ఆ సోంబేరితనం కంటిన్యూ అయింది. టీవీలు రండి, కరెంటు టీవీలు బ్లెండర్లు అన్నీ ఉన్నాయి, కానీ ఏమైనా లాభం ఉందా? ఏం లాభం లేకుండా పోయింది. అన్నిటికీ ఫ్రీ. తెల్ల రేషన్ కార్డు మీద ఎడ్యుకేషన్ ఫ్రీ, తెల్ల రేషన్ కార్డు మీద వైద్యం ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్ వరస్ట్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ ది బెస్ట్. ఎంత సర్జికల్ అప్రెంటిస్ చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ కన్సల్టీ ఆఫీసుగా చేద్దామని ఏ గవర్నమెంట్ అయినా అనుకుందా? అది లేదు. కష్టపడే సత్తా ఉంది, కష్టపడలేని తనం, సోంబేరితనం, మాట్లాడలేని దమ్ము, ఎదురు తిరిగి ప్రశ్నించలేని దమ్ము, ఎదురు తిరిగి ప్రశ్నించడం నేర్చుకోవాలి. లోఫుల్ లేకుండా ఎవడు బ్రతకదు. లోఫుల్ దొరికినప్పుడు అందరూ ఆ లోఫుల్కి భయపడతారు. ఒక సంస్థ ఉంది, ఒక సంస్థలో అక్కడ మోసంకి ఎన్నో మోసం చేసి డబ్బులు తీసుకుంటే పై ఉన్నోడికి ఇస్తే వాళ్ళు భయపడతారు. పైనుంచి ఇంకా ఏదైనా తీసుకొస్తే ఇంకా భయపడతారు. ఒక మనిషి నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ఓ 10 మందిని ఎంకరేజ్ చేద్దాం అన్న ఆలోచన లేదు. పోనీ 10 మంది మీద ఎంకరేజ్ చేస్తే ఒకడు వచ్చి గొప్పలు చెప్పుకుంటాడు, ఇంకొకడు వచ్చి గొప్పలు చెప్పుకుంటాడు. ఆ గొప్పలు చెప్పుకునేవాడికి ఒక వార్నింగ్ వస్తే సైలెంట్గా ఉంటాడు. వాడి మీద రివెంజ్ ఎలా తీర్చుకోవాలని చూస్తాడు. రివెంజ్ వచ్చింది, తీర్చుకున్నాడు. రిటర్న్ వాడు ఇంకొకడు అవకాశం వచ్చినవాడు ఇంకొకటి రిటర్న్ రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది? గ్రూప్ పాలిటిక్స్ చేసి ఉద్యోగాలు చేయించడం, పర్సనల్ వర్క్స్ చేయించుకోవడం చేతకానప్పుడు ఏ కంపెనీ అయినా పర్ఫెక్ట్గా ఆ సంస్థను చూసి తెచ్చుకోవడం. ఆ సంస్థలో అతను మనిషి గురించి చాలా జరగదు, అది మాత్రం జరగదు. ప్రజలకి లేజినెస్ 50%, 60% అన్నెసెసరీ లేజినెస్ అనేది అలవాటే. స్కూల్స్, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొత్తం కోఆపరేటివ్ సిస్టమ్ వరకు క్లీన్ అండ్ లేబర్తో ఎంకరేజ్ అయిపోయింది. స్కూల్స్ అండ్ కాలేజెస్, యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్ ఫండమెంటల్స్ అనేవి కొన్ని చేంజ్ అయ్యాయి. ఓకే, ఊళ్ళో వాళ్ళు గవర్నమెంట్. మా నాన్న చిన్నప్పుడు జెడ్పీహెచ్, మా నాన్న చదివిన గవర్నమెంట్ స్కూల్. ఈరోజు టాప్ 1 సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కడైనా సరే మీడియా దగ్గర నుంచి అందరు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేద్దాం అన్న ఆలోచన లేదు. ప్రైవేట్ సెక్టర్స్ లాగా పోటీ దింపుదాం, మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బ్యాక్వర్డ్ డెవలప్ చేద్దాం. ఏ టీచర్ అయినా సరే వస్తే ర్యాంక్స్ అండ్ పర్సంటేజ్ కాదు. బయట జాబ్ చేయాల్సి వస్తే నాలెడ్జ్ అండ్ బేసిక్ సెన్స్ గురించి ఏ స్కూల్ చెప్పదు. ఒకటే, పేపర్ తీస్తే ర్యాంక్ రావాలి, పేపర్లో పెద్ద ర్యాంక్ పోస్టర్గా రావాలి. అది ఉద్యోగం చేసేప్పుడు ఎందుకు పనికిరాదు, ఎవరు చెప్పరు. నేను ఏ రాజ్యాంగాన్ని ఏ రాజకీయాన్ని కించపరచట్లే, అవమానించట్లే. నాకు అయిన ఎక్స్పీరియన్స్ని భవిష్యత్తు చేసుకున్నాను. నా ఏజ్ 39 ఇయర్స్ ఆఫ్ నా లైఫ్లో ఎన్ని అవమానాలు, గ్రూప్ పాలిటిక్స్, భయంకరమైన గ్రూప్ పాలిటిక్స్, మామూలు గ్రూప్ పాలిటిక్స్ కాదు. సాటి మనిషికి సహాయం చేద్దాం అన్న ఆలోచన లేదు. చేస్తే వాడు ఒక్కడి కష్టం మీద ఇంకొకటి గొప్ప, పైకి ఒకరిని లేపుదాం అన్న ఆలోచన లేదు, పైకి ఒకరిని ఎంకరేజ్ చేద్దాం అన్న ఆలోచన అంతకన్నా లేదు. ఎందుకు వస్తే ఆలోచనలు? మన టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేద్దాం. కొంతమంది ఉన్నారు సిటీలో, ఒక 80%లో 20% కరెక్ట్గా ఉన్నారు. వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తారు, ఒక అవకాశం ఇస్తారు, ప్రూవ్ చేసుకొని. బయట ఎవరు ఎందుకు అనుకోవట్లేదు. ఒకడు వచ్చాడు, ఇంకొకటి డిపెండ్ అయి ఉన్నాడు, వాడి గొప్ప. ఏంటి గొప్పలు చెప్పుకోకుండా సైలెంట్గా ఎవరు ఉండలేరా? ఎవరు మాట్లాడలేరా? సాటి మనిషికి హెల్ప్ చేద్దాం తోడుస్తారా లేవా? నేను అన్నాను కాదు మిత్రులారా, కాస్త మీరే ఆలోచించండి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేశాను. నేను ఎవరిని కించవలసాను కానీ, ఎవరిని అవమానించాల్సిన కానీ నేను చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ నాకు తెలపండి ప్లీజ్. అంబేద్కర్ ఈరోజు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. ఆయన ఏం చేశాడు గుర్తు తెచ్చుకోండి. రాజ్యాంగం ఆయన రాసిచ్చిన హక్కు అది.
రాజ్యాంగం అందించారు. ఆ రాజ్యాంగం 96 సార్లు మార్చిన ఇది కూడా మనమే. ఆయన రాసిన రాజ్యాంగం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ అంబేద్కర్ జయంతి టు ఆల్.